ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి వ్యవస్థ. ఈ ఈ వ్యవస్థే జగన్మోహన్ రెడ్డిని పుట్టుముంచింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గత ఆగస్టులోనే ఈ వ్యవస్థకి జీతాలు ఇవ్వడం, రెన్యువల్ చేయడం అన్ని నిలుపుదల చేశాడు. అది ఉందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఎలక్షన్కి వాళ్ళని వాడుకున్నాడు. వాడుకుని అందులో సగం మంది, దాదాపు 1,00,000 పైచిలుకు మందితో రాజీనామాలు చేయించి ఎలక్షన్ లో పనిచేయండి, మళ్ళీ మిమ్మల్ని రీఇన్స్టేట్ చేస్తారని నమ్మించి మోసం చేశాడు. అటువంటి తరుణంలో వాలంటీర్ వ్యవస్థ ఉండాలా వద్దా, అసలు వ్యవస్థ మీద ప్రజల్లో ఏ విధమైన అభిప్రాయం ఉందనేది మొన్న ఎన్నికలే రుజువు చేసినాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ వాలంటీర్ వ్యవస్థని వేరే విధంగా దాన్ని మార్చి ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానం చేసి ఉపయోగించుకోవాలనే ఒక ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంది. అంటే పార్టీ కార్యకర్తల్లాగా పనిచేసే విధానం అది కరెక్ట్ కాదండి. అందుకే ఆ గవర్నమెంట్ పుట్టుమునిగింది. ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు గారు తన విజనరీ ఆలోచనతోటి ప్రభుత్వంతో అనుసంధానం చేసి ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళని వినియోగించుకోవాలనే ఆలోచన, ఒక సరికొత్త ఆలోచన, ఏ విధంగా చేస్తే బాగుంటుందని నిపుణులతోటి ఒక 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 అధ్యయనం చేయించి పునర్నిర్మాణం చేయాలనే ఆలోచన ఉంది. కానీ ఎక్కువ మంది వ్యవస్థ పట్ల ప్రజల్లోని, అటు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల్లో, కార్యకర్తల్లో వ్యతిరేకత ఉంది. అంటే వాళ్ళు చేసిన వికృత చేష్టలు ఎన్ని కాదండి. అమ్మాయిల్ని వేధించడం, ఆ ప్రభుత్వ శాఖల్లో వెలుగు, ఆశా వర్కర్లు. సాగర్ గారు ఒక్క నిమిషం, మీరు ష్యూర్ గా చెప్తున్నారా పబ్లిక్ లో కూడా వాళ్ళ పట్ల వ్యతిరేకత ఉందని? 100% వ్యతిరేకత ఉందని ఎలక్షన్స్ రుజువు చేసినాయి కదండి. ఎలక్షన్ లో వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన పాత్ర వాలంటీర్ వ్యవస్థ. వాళ్ళు చేసినటువంటి వికృత వేషాలు, వాళ్ళు ఎన్ని రకాలుగా గ్రామాల్లో ప్రజల్ని పీడించారంటే, దోపిడీ చేశారంటే చెప్పడానికి అసలు టైం సరిపోదు. ఇప్పుడు వాడు కోడిపెట్ట దగ్గర నుండి ₹1,00,00,000 వరకు ప్రజల దగ్గర తిన్నారండి. వాళ్లే ఇంకా వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత సెకండ్ రోల్ ఎవరంటే వాలంటీర్. ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, మంత్రి లేడు, అక్కడ ఉన్నటువంటి ఎంపీపీ లేడు, జడ్పీటీసీ లేడు, సర్పంచ్ లేడు, ఎవడో లేడు, వార్డు మెంబర్ లేడు. వాళ్ళు డైరెక్ట్ వాలంటీర్ అనమాట. వాళ్ళు ఎంఆర్ఓల్ని, ఎస్ఐల్ని, సిఐల్ని కూడా కమాండ్ చేసే అంత స్థాయిలో వాలంటీర్ వెళ్ళిపోయాడు. దాని మీద ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహం వేశారు. పింఛన్ ఇవ్వాలంటే వాలంటీర్, రేషన్ కార్డు ఇప్పించారంటే వాలంటీర్, ఆధార్ కార్డు రప్పించారంటే వాలంటీర్, ప్రభుత్వం నుంచి సెంటు పట్టా ఇప్పించారంటే వాలంటీర్, ఏదన్నా పని వాడికి కావాలంటే వాలంటీర్, దానికి డబ్బులు ఇవ్వాలి, దానికి లంచం ఇవ్వాలి, లేదంటే వాడి ఇంటికి కరెంటు తీయించేస్తాడు, మంచినీళ్ళు కూడా కట్ చేయిస్తాడు. రకరకాలుగా వేధించారు సార్. మామూలుగా కాదు అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది. ప్రజల్ని అదొక జలగలాంటి వ్యవస్థ అనమాట వాలంటీర్ అంటే. ఎవరికైనా ఉట్టిన కొమ్ములు మొలిసిపోకూడదండి ప్రజాస్వామ్యంలో. కొమ్ములనేవి, కోరలనేవి మొలిస్తే వాళ్ళు యమకింకర్లాగా పనిచేస్తారు. వీళ్ళు కోరలు, కొమ్ములు మొలిచిపోయి వైసీపీ పాలనలో ఒక యమకింకర్లాగా పనిచేశారు వాలంటీర్లు. అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అమ్మాయిలు, ఆశా వర్కర్లు, ఆ సచివాలయ సిబ్బందిలో పనిచేసే ఆడపిల్లలు, అంగన్వాడీలో పనిచేసే ఆడపిల్లలు, అంగన్వాడీ టీచర్లు. సాగర్ గారు, మీరు చెప్పేవి కొంతమంది వాలంటీర్ల గురించి అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఒకటే సార్, డబ్బా పాలలో బొట్టుడు కిరోసిన్ పోతే ఆ పాలు ఏమవుతాయి సార్? ఇప్పుడు వ్యవస్థలో ఇప్పుడు ఎవరో ఒకటో రెండో చెదురుమదురు సంఘటన అయితే మనం సరిపెట్టుకోవచ్చు. దాదాపు అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో ఇటువంటి సంఘటనలు కొల్లలుగా జరిగినాయి. కానీ వాళ్ళ మీద చర్యలు లేవు. మరి ఇటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళని కానీ, బీజేపీ వాళ్ళని కానీ, వేరే పార్టీ వాళ్ళని కానీ వాళ్ళు ఎలా చూసేవారంటే వాలంటీర్లు పురుగుల్లాగా చూసేవారు. రోడ్డు ఎక్కనివ్వలేదు. దారుణం అనమాట అండి. పోలీస్ స్టేషన్ పిలిపించడం, కేసు ఉండదు, ఎఫ్ఐఆర్ ఉండదు. ఉదయం 9 గంటలకు పిలిపించి రాత్రి 10 గంటల దాకా కూర్చోబెట్టి పంపేవారు. మళ్ళీ మొన్నటి అదే సేమ్ రిపీట్ అయ్యేది. ఇంత దారుణం అనమాట అండి. అసలు వాలంటీర్ ఫోన్ చేస్తే ఎస్ఐ తీసుకొచ్చి కూర్చోబెట్టేవాడు అంతే. వాడు ఎవడమని ఏమని అది వేరే ఏమీ లేదు.